తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని కిలివెటి సంజీవయ్య క్యాంపు కార్యాలయం నందు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న చేపట్టిన ప్రజా ఉద్యమ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య ఆవిష్కరించారు. అనంతరం నాయుడుపేట మున్సిపాలిటీలోని 9వ వార్డు మరియు 12వ వార్డులలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రచ్చబండ కార్యక్రమం, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని కిలివెటి సంజీవయ్య క్యాంపు కార్యాలయం నందు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న చేపట్టిన ప్రజా ఉద్యమ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య ఆవిష్కరించారు. అనంతరం నాయుడుపేట మున్సిపాలిటీలోని 9వ వార్డు మరియు 12వ వార్డులలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి రచ్చబండ కార్యక్రమం, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు వైద్య విద్యను అందించాలని లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలల్లో ఏర్పాటు చేసేందుకు జగనన్న సంకల్పించారని, అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం విస్మరించి తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రచ్చబండ కార్యక్రమం, కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మరి ఇంకొక 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసేసి కొద్దిగా కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి, మిగతావి వివిధ దశల్లో పూర్తి చేసే పరిస్థితి. కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించి మెడికల్ కాలేజీలు మరి కట్టడం, ఆ కట్టిన వాటిని ప్రజల కొరకు ఉపయోగించారు. కారణం ఏంటంటే మెడికల్ కాలేజీలు కడితే ఆ మెడికల్ కాలేజీలో హాస్పిటల్స్ వస్తాయి, ప్రజలకి నాణ్యమైన వైద్యం అందుతుంది, పేద ప్రజలకి మరి మెడికల్ సీట్లు దొరుకుతాయి, తక్కువ డబ్బులతో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చదువుకుంటున్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజాధనం వెచ్చించి కట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసేదానికి, ప్రైవేటు వాళ్ళ వ్యక్తులకి దారాదత్తం చేసేదానికి, తద్వారా ప్రైవేటు వాళ్ళకి లాభం చేకూర్చి పేద ప్రజలకి మరి అన్యాయం చేసే విధానం, పేద ప్రజలకి మరి వైద్య విద్యని దూరం చేసే ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తానని ఒక ఎత్తుగడ చేసి ఆ ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని మొదలుపెట్టాం. అంటే సంతకాల సేకరణ, ప్రజల దగ్గర ప్రైవేటీకరణకి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఇది చేయకూడదు, ప్రభుత్వం దీంట్లో నడవాలి అని ప్రజల ద్వారా ఒక ఉద్యమాన్ని దాకా తీసుకెళ్లి ప్రజలందరూ సంతకాలు సేకరణ చేసి ప్రజలకు వివరించి ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం, మరి మనం అందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి ఈ కార్యక్రమాన్ని వివరించి సంతకాల సేకరణ చేయాలి. ఒక పాంప్లెట్ ఏం చేస్తాం, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, ప్రభుత్వ భూముల్ని, కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తానికి ఏం ఎత్తుగా చేస్తారో దాన్ని వివరించి దాన్ని నిలుపుదల చేస్తానికి మనము సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జరిపించాలి. దానికి మీరందరూ కూడా సహకరించాలి. మీరందరూ ఈ ప్రాంతంలో మరి ఈరోజు రాజగోపాలపురం పార్ట్ 1లో ఉన్నాం, పార్ట్ 2 రాజగోపాలపురం ఏరియాలో అంతా కూడా 2 వార్డులు ఉన్నాయి, 2 కౌన్సిలర్లు, ఇప్పుడే నాయకులు అందరూ కలిసి మరి ప్రజలకి ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి మరి ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరూ కూడా పెట్టుకుంటాం.